అన్నా ఇప్పుడే కల్కి సినిమా చూసేస్తున్నా. చెప్పాలంటే వేస్ట్ అన్న. నచ్చలేదా? ఏం తెలియట్లేదు అబ్బా, క్లారిటీ లేదు. ఎలా ఉందన్న కల్కి? ఏంద్రా కల్కి మూవీ రిలీజ్ అయిపోయిందిరా. ఏం మాట్లాడుతున్నావు? నిద్రపోయి కలగంటున్నావు ఏంది నువ్వు? ఏం మాట్లాడుతున్నావు ఏంద్రా? చూడు రివ్యూలు కూడా చెప్తున్నారు. అయితే ఏంది రివ్యూలా? ఎలా ఉందన్న కల్కి? సూపర్ అన్న. కల్కి ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది. ఏంద్రా వీళ్ళందరూ ఎప్పుడు సినిమా చూసిర్రా? ఏంద్రా సినిమా రిలీజ్ కూడా అయిపోయింది ఆల్రెడీ. 27th కదా సినిమా రిలీజ్. మనం టికెట్లు కూడా బుక్ చేసుకున్నాం కానీ మరి. ఓరమ్మ బాబోయ్, మాట మనకు తెలియకుండా ముందే సినిమా రిలీజ్ చేసినట్టు. సినిమా థియేటర్ మీద కేసు పడేసేయాలి. చాలా బాగుంది. అక్క చెప్పింది, మామూలు చెప్పలేదు. అక్క చెప్పిందంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి ఉండాలి. ఇలా అదృష్టవంతురా, ఎందుకంటే మనకంటే బిఫోర్ సినిమా చూసిర్రు అంటే బాబా సూపర్ మూవీ. రెస్పాన్స్ ఎలా ఉంది? ఎంత అందంగా ఉందిరా, ఇంత క్యూట్ గా అయిపోయిందరా. చాలా బాగా చాలా బాగుందట సినిమా. ఎలా అనిపించింది అన్న కల్కి మూవీ? ఏంటో నాకు అర్థం కాదు. ఇవాడు ఎవరు అసలు యాంకర్ అసలు మైక్ ఎవరు ఇచ్చాడు? ఎలా ఉంటుందన్న అడగడం ఏంద్రా? ప్రభాస్ అనే సినిమా నెక్స్ట్ లెవెల్ ఉండాలి అంతే. కల్కి సినిమా ఉంది, మామూలు సినిమా కాదు అన్నా. ఇప్పుడే కల్కి సినిమా చూసేస్తున్నా. కల్కి సినిమా నిజంగా చెప్పాలంటే వేస్ట్ అన్న. అంటే ఏంద్రా ఇడు వేస్ట్ అంటాడేంద్రా? రే ఫస్ట్ ఈ అడ్రస్ అనుకోరా. ఈడు సినిమా ముందే చూసిండ్రా నేను ఫీల్ అయిపోతుంటే ఇటు సినిమా బాగాలేదని చెప్పేస్తుండు. ఈడు నిజంగా సినిమా చూడకముందే పక్క ఇటు సినిమా చూడకముందే రివ్యూ చెప్తారు. ఈ అడ్రస్ అనుకో ఫస్ట్ ఏంటి అడ్రస్ అనుకో. అంటే వచ్చి డబ్బులు బొక్క, వేస్ట్, టైం వేస్ట్. నిజంగా అసలు డబ్బులు బొక్క, టైం వేస్ట్ అంటుండు. అలాంటి బొక్క సినిమా ఎందుకోసం చూసిండు? ముందెందుకు చూసిండు? ఇది అట్టు నిజంగా హట్టెడ్. ఐ నిల్ దిస్ ఫైట్ కానీ అవి కానీ నిజంగా అసలు ఎలా చూపించాలనుకున్నాడు, ఎలా చూపించారు నిజంగా. వాళ్ళు ఎలా చూపించాలనుకున్నారు అలా చూపిస్తారు. ఈ డైరెక్షన్ చేస్తుండ్రా. ఈ డైరెక్షన్ చేస్తుండే ఎందుకు? డైరెక్టరా? అడ్రస్ అనుకో నువ్వు. ఫస్ట్ అడ్రస్ అనుకో నువ్వు. సినిమా తర్వాత చూద్దాం. ఫస్ట్ వీడు అడ్రస్ అనుకో, ఓకేనా? కమలాసన్ గారు అంటే అసలు కమలాసన్ గారిని చూసాను, ఇతను కమలాసన అని చెప్పి అలా అనిపించింది. కమలాసన్ చూసి కమలాసనా అని అనుకున్నాడట. ఏంట్రా ఇదేం మాట్లాడుతున్నా? నాకు ఈ రివ్యూలు చూస్తుంటే మైండ్ పోతుందంటే వీళ్ళు చెప్పే మాట్లాడి ఇంకా మైండ్ పోతుందిరా. కమలాసన్ గారిని పట్టుకుని కమలాసన్ గారు అంటారు. ఏంట్రా వీళ్ళు పెద్ద కమలాసన్ నటులురా, వీళ్ళు నటులురా. తర్వాత మా ఫ్రెండ్ చెప్పినారే ఇతనేరా కమలాసన్ అని చెప్పి. నిజంగా కమలాసన్ గారు యాక్టింగ్ అయితే ఇరుగా ఫ్రెండ్ చేస్తే తప్ప ఇది తెలియదు. నాకు తెలిసి వీడు పడుకున్నట్టుండు. ఆ టైంలో పడుకున్నట్టుండు. కమలాసన్ గారి ఫ్రెండ్ లేదు మరి చెప్పారు ఈయన కమలాసన్ గారు అని చెప్పి. అద్దురా బాబు, చాలా బాబు, చాలా నిజంగా గైస్. మనం ఎంత కష్టపడి టికెట్ బుక్ చేసుకుంటున్నామో డైరెక్టర్ వాళ్ళు, డిపార్ట్మెంట్ అందరు కలిసి మనం మోసం చేస్తున్నారు. థియేటర్ వాళ్ళు కలిసి ఎందుకోసం అంటే సినిమా రిలీజ్ ఏమో ఒక డేట్ చెప్తున్నారు, కానీ వీళ్ళు ముందు ఎలా సినిమా చూస్తున్నారో నాకు తెలియట్లేదు. రివ్యూలు ఎలా ఇస్తున్నారో నాకు తెలియట్లేదు. నిజంగా నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే సినిమా కోసం ఇన్ని రోజులు వెయిట్ చేసి ఫస్ట్ షో సినిమా చూడాలని అనుకున్నాము, కానీ మనకంటే ముందే అందరు చూసేస్తున్నారు, అందరు రివ్యూలు చెప్పేస్తున్నారు. నా అలాగా మీరు కూడా బలై ఉంటే నిజంగా ఫ్రెండ్స్ ఐఎమ్ వెరీ సారీ ఫ్రెండ్స్. నిజంగా ఏం మాట్లాడినా మాట రావట్లేదురా. అంటే మనం 200 పెట్టి టికెట్లు బుక్ చేసుకుంటే వాళ్ళు 10,000 15,000 పెట్టి బుక్ చేసుకున్నారు. మాటలు రావట్లా. ముందే రివ్యూలు చెప్పేస్తున్నారు, ముందే సినిమా చూసేస్తున్నారు. ఆ సినిమా ఎక్కడ చూపించారో మాకు కూడా చెప్పండి అయ్యా. అడ్రస్ మాకు కూడా చెప్పండి అయ్యా. కలికాలంలో కలికి సినిమాను ముందే రిలీజ్ చేసేసారు కదయ్యా. దండాలయ్యా.